ఇప్పుడు సున్నాని అచ్చు పక్కన ఎలా వస్తే ఎలా చదవాలి, దాన్ని అని చదవాలి, అని చదవాలో చెప్తాను. ఇప్పుడు మన ఆలల్లో కా వర్గం ఉందండి. క ఖ గ ఘ ఇణ్య కదా. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, దీన్ని కా వర్గం అంటారు. సంఘటన, సంఘటన, దీన్ని సంగ్ అంటే ఈ కా వర్గంలో ఉన్న లాస్ట్ అక్షరం ఏమవుతుందో ఆ సౌండ్ వస్తుంది. ఇక్కడ ఇన్యా సౌండ్ లాగా రావాలి. సంఘటన, సంఘటన అలా చదవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇంకొకటి, ఇది కా వర్గంలోని లాస్ట్ అక్షరం సున్నా సౌండ్ మారుతుంది. అలాగే సేమ్ చా వర్గంలో చూద్దాం. సా వర్గంలో సంజయ, కొందరు సంజయ అట్లా అనద్దు, సంజయ అట్లా అనద్దు, ఎందుకంటే ఇది చా వర్గం. చ ఛ జ ఝ ఇణి, సంజయ, ఇన్య, ఇన్య కదా ఇది. సంజయ, అంటే ఇక్కడ కూడా ఇన్ని సౌండ్ రావాలి. సంజయ. ఇప్పుడు టా వర్గం తీసుకుందాం. అంటే ఏ వర్గంలో అయినా లాస్ట్ అక్షరం ఏది ఉంటుందో ఆ అక్షరం, ఇందులో ఉన్న ఏ అక్షరం వచ్చినా సరే ఈ లాస్ట్ అక్షరంని పలకాలన్నమాట. మీకు జా రావచ్చు, ఏదైనా రావచ్చు. ఇప్పుడు ఠ అణ ఉంది కదా. ఇప్పుడు పాండవ, పాండవ, పాండవ అనాలి. ఇప్పుడు అణ రావాలి. ఇక్కడ అణ అలా రాస్తే పాండవ ఈ అక్షరము వచ్చేస్తుంది చివరికి. ఎందుకంటే ఈ డా అనేది ఎక్కడుంది, ఈ టా వర్గంలో ఉంది. టా వర్గంలో చివరి అక్షరం ఏంటి, అణ. పాండవ, అర్థమవుతుందా? అలాగే ఇక్కడ సంధాన, సంధాన, ఈ ధా అనేది ఇందులో ఉంది. అంటే ఈ గుణింతం ఏదొచ్చినా సరే, ధా ధీ దూ దే దై ఏదొచ్చినా సరే, ఈ సున్నా తర్వాత వచ్చే అచ్చు గుణింతము ఏదైనా సరే దానికి ఈ చివరి అక్షరం పెట్టాలి. ఇప్పుడు తా దాంట్లో ఏమొచ్చింది, అణ్ రావాలి. సంధాన, అంతే. సంధాన ఇట్లా అనొద్దు, సంధాన అంతే. ఇప్పుడు నెక్స్ట్ పా గుణింతం చూసుకుందాము. పా గుణింతంలో సంభావితస్య రాద్దాం ఒకసారి. సంభావితస్య అంటే ఈ పా వర్గంలో ఇది ఉంది కదా, భా ఉంది కదా ఇక్కడ, కాబట్టి మా అని ఇక్కడ యం సౌండ్ వస్తుంది. సంభావిత అంటే ఇట్లా, సంభావితస్య, సంభావం, ఓకే, అలా వస్తుందన్నమాట. సో ఇదండి సున్నాని ఎలా పలకాలి కన్ఫ్యూజ్ లేకుండా. ఇప్పుడు చా వర్గంలో ఈ చా ముందు సున్నా ఉన్నా సరే, ఈ చా ముందు సున్నా ఉన్నా సరే, జా ముందు ఉన్నా సరే, జా ముందు ఉన్నా సరే, ఈ అక్షరాల ముందు చా వస్తే దాన్ని అని పలకాలి. సంజయ. ఈ టాలో ఈ సున్నా తర్వాత టా వచ్చినా సరే, సున్నా వచ్చిన ఢా వచ్చినా సరే, ఈ టా వచ్చినా సరే, ఈ ఢా వచ్చినా సరే దాన్ని పాండవ. అలా మీరు ఇంకా క్రియేట్ చేసి చూసుకోండి. ఇది ఈజీగా మీకు సులువుగా చదవడానికి అవుతుందన్నమాట. సున్నా ఎలా వస్తే ఎలా చదవాలి. కొందరు పరంతప అన్నారు, పరంతప అంటారు. పరంతప కాదండి. ఇప్పుడు పరంతప, ఈ తా ఎక్కడుందండి, తాగుణింతం అంటే అన్ రావాలి. పరంతప అలా వచ్చేస్తుంది. ఓకేనా. పాండవ, పరంతప. ఇంకేమైనా వేరే చూసుకుందాం మనం ఇప్పుడు. సో ఇప్పుడు మనకి ఈ యారా లావా అక్షరాలు చూద్దాం. ఇందులో మనకి ఒత్తు అక్షరం వచ్చింది. ఈ ఒత్తు అక్షరం ఎలా చదవాలి అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ క్ష వచ్చింది అనుకోండి, సున్నా తర్వాత క్ష. ఇప్పుడు సంక్షోభం. ఇప్పుడు ఈ కా ఏ వర్గంలో, ఇది కా గుణింతం కదా, ఈ కా చూసుకోవాలన్నమాట. క్షో అనేది మనకి ఇందులో లేదు కాబట్టి ఫస్ట్ పైన అక్షరం ఎక్కడింది, కా ఉంది. కాలో ఏమొచ్చింది, చివరి అక్షరం ఇన్య. అయితే సంక్షోభం, సంక్షోభం ఇంగ్లాగా రావాలి. సంక్షోభం, ఓకే. అంటే గొంతు మధ్యలోకి వెళ్ళి రావాలి. సంక్షోభం. అయితే ఇక్కడ మనకి యా ఉంది. ఈ యా ముందు సున్నా వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సంయుత అన్నది ఇక్కడ సంయుత, సై అనేది ఇక్కడ నాజిల్ సౌండ్ అండి. ఎన్ఎస్ అని పెట్టుకోండి, నాజిల్ సౌండ్. ఎప్పుడు యా వచ్చినా, యూ వచ్చినా, ఏ వచ్చినా
సంయుత, సంయమ, సంయమ. ఓకే, అలా యా వచ్చింది అంటే ఈ సున్నాని నాజిల్ సౌండ్ ముక్కుతో సై అని అట్లా పలకాలన్నమాట. ఇదండి సున్నాకి ఉన్న వ్యాకరణ శాస్త్రం. సో ఇది మీకు అర్థమైతే మీరు ఈజీగా చదివేయచ్చు. ఇప్పుడు చాలామంది ధనంజయ అనకుండా ధనంజయ, పరంతప అలా తప్పు చదువుతున్నారు. అలా చదవద్దు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, పరంతప. ఇప్పుడు ధనంజయ, ధనంజయ. ఈ జా అనేది ఇందులో వచ్చింది, ఈ జా వచ్చింది అంటే ఇక్కడ ఇన్యా రావాలి. ధనంజయ అట్లా అలా వస్తుందన్నమాట. అలా మీకు తెలిసినదే చాలా మటుకు మనకి ఇవన్నీ చూసుకోకుండా కరెక్టే చదువుతాము. కానీ కొన్ని పాండవ, ధనంజయ, పరంతప ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యేటప్పుడు మీ బుక్లో ముందర ఉంటుంది ఇదంతా కూడా. ఇది చూసుకుంటే మీకు ఈజీగా చదవడం వస్తుంది. అక్షర దోషాలు అసలు లేకుండా మీరు చక్కగా భగవద్గీత శ్లోకాలు చదవచ్చు. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ నేర్చుకుంటే మీరు ఎలాంటి లలితా శాస్త్రం కానివ్వండి, సౌందర్య లహరి కానివ్వండి, దేవి భాగవతం కానీ ఏదైనా సరే మనం శివానంద లహరి, విష్ణు సహస్రనామాలు కూడా ఈజీగా చదవచ్చు అనమాట. సో ఈరోజు సున్నాకు మాత్రమే చెప్పానండి. పార్ట్ 2లో మీకు విసర్గ తర్వాత అక్షరాలు ఎలా వస్తే ఏం చదవాలి, అలాగే సంయుక్త అక్షరాలు ఒక అక్షరానికి 2 కానీ 3 కానీ ఒత్తులు వస్తే ఎలా చదవాలి అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో నా వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి, మంచిగా భగవద్గీత నేర్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద మెసేజ్ పెట్టండి, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ యా నుంచి హా వరకు సున్న తర్వాత ఈ అక్షరాలు వచ్చాయనుకోండి, దాన్ని గానే పలకాలి. ఇప్పుడు సం ఇప్పుడు దీని ముందర సున్నాలు వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు వాటిని లాగానే పలకాలి. ఇప్పుడు ఈ లాస్ట్ అక్షరాల ముందైతే సున్నా రావండి మనకు. వర్డ్స్లో ఎప్పుడు చూసినా సరే ఇన్యా ముందు సున్నా, అనా ముందు సున్నా, ఈ 3 అక్షరాల ముందైతే సున్నా నాకైతే కనిపించలేదు. ఇప్పుడు నా ముందు సున్నా ఉంటే నా అలాగనే పలకాలి, మా ముందు సున్నా ఉంటే మా అలాగనే పలకాలి. ఓకే, ఈ 3 అక్షరాలకైతే సున్నా వస్తుందని నేనైతే ఎప్పుడు అనుకోలేదు, నాకు అనిపించలేదు కూడా ఎక్కువ. తెలుగు చదివి అనేసి కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి. చాలామంది నేను వింటున్నాను, స్టూడెంట్స్కి నేను క్లాసెస్ తీసుకుంటున్నాను కదా, ధనంజయ అంటారు, ధనంజయ. ఎందుకంటే జా అనేది ఇక్కడ వచ్చింది కదా, రావాలి. ధనంజయ, ధనం ఇలా రావాలి, ధనంజయ. ఓకే, చాలామంది మా పెట్టాలా, ఇక్కడ చా వచ్చింది కదా, ఎన్ పెట్టాలా, ఎం పెట్టాలా అంటారు. చంచలం, చంచలం అలా కూడా, చంచలం. చన్ అంటే ఇని ఆఫ్ లాగా. ఓకే, సో ఇలా మనకి సున్నాని ఎలా చదవాలో ఈజీగా అర్థమైపోతుందండి. మనకు ఆలోచు కాబట్టి మీరు ఇలా కావర్గం, చావర్గం, తావర్గం, తావర్గం, పావర్గం, యా వర్గం అలా డివైడ్ చేసుకొని వచ్చిన వర్డ్స్ ఏ వర్గం కిందికి వచ్చిందో చూసుకోండి. ఆ సున్నా తర్వాత ఉన్న అక్షరము ఏ వర్గంలో ఉంది, దాని చివరి అక్షరము సున్నాకి సౌండ్ అంతే. యాకి మాత్రం ప్రత్యేకంగా మీరు ఇప్పటికీ గుర్తుంచుకోండి, సంయుత, ఇట్లా రావాలన్నమాట. సంయుత, సంయమ, ఓకే, ఈయమ ఇట్లా సంయమ, ఓకే, సంయమ అలా అనొద్దు. ఓకే, అట్లా అనమాట. క్ష వచ్చినప్పుడు కా వర్గంలోనే వస్తుంది కాబట్టి సౌండే వస్తుంది, సంక్షోభం. ఓకే, రేపు విసర్గ ఎలా చదవాలి, విసర్గ తర్వాత వచ్చే హల్లులకి ఎలాంటి సౌండ్ వస్తుంది, విసర్గను మొత్తం చదవాలా, సగం చదవాలా, విసర్గ తర్వాత అక్షరం తర్వాత విసర్గ వస్తే ఆ విసర్గను ఎలా చదవాలి కూడా చెప్తాను. సో ఇదండి, మీరందరూ కూడా భగవద్గీతని ఈజీగా అక్షర దోషాలు లేకుండా చదవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే కమెంట్ పెట్టండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కూడా కింద కమెంట్ రూపంలో నాకు తెలియచేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జై గురుదత్త.